యేసుప్రభు వస్తే వాళ్ళకి భయం, యేసుప్రభు రాకూడదు అంతే. ఆ మధ్యకాలంలో మరి నేను ఒక వ్యక్తి దగ్గరికి దేవుని గురించి రాసిన పాంప్లెట్ల బయటకెళ్ళి ఇచ్చిన. దాంట్లో చెడ్డకి ఏం రాయలేదు, యేసుప్రభుని నమ్ముకోమని కూడా రాయలేదు. నేను రాసిందాలు ఏంటంటే దేవుడు ఎలాగుంటాడో ఆయన గుణగణాల గురించి రాసి పట్టుకెళ్ళి ఇచ్చిన. అయితే అతను చూసి అంటాడు, నేను హిందువుని, నువ్వు నాకు పట్టుకొచ్చేస్తావా ఈ పత్రికలు అన్నాడు. నేను అన్నాను, చదివితే తప్పేముందండి, చదవండి, జ్ఞానం తెలుస్తుంది, మంచి చెడ్డ తెలుస్తుంది. ఇప్పుడు దేవుని నమ్ముకోమని చెప్పట్లేదు, నేను నా బాధ్యతగా నేను సువార్తమానం విత్తాలి కాబట్టి పట్టుకొచ్చి మీకు ఇస్తున్నాను. ఇష్టమైతే చదవని, లేకపోతే లేదు అని చెప్పినాను. దాన్ని నా ఎదురుగానే మడిచి ఓ పక్కన పెడితే నా మనసు ఎక్కడో కలుక్కుమంది. అంటే నాకు ఎందుకు భయం, దేవుడు వస్తే ఏమవుతుంది, బాగుపడమనే కదా చెప్పేది, హృదయాన్ని మార్చుకోమనేది చెప్పేది, పాప పనులు వదిలిపెట్టమనే కదా చెప్పేది, మీ కుటుంబాలు బాగుపరుచుకోమనే కదా చెప్పేది. మీరందరూ కూడా పరలోక రాజ్యంలో దేవునితో కూర్చోనండి, మీరందరూ కూడా సంతోషంగా ఉండండి చెప్పేదే కదా. అంతకుమించి ఏం చెప్తారు దేవుడిని నమ్ముకోమంటే? లేకపోతే దేవుడు ఏమన్నా కానుకలు అడుగుతున్నాడా, లేకపోతే దేవుడు ఏమన్నా వజ్రవైడూర్యాలు అడుగుతున్నాడా? దేవుడు కేవలం మనిషి ఆత్మను మాత్రమే అడుగుతున్నాడు. ఎందుకంటే యేసుప్రభు రాగానే పాపము కలవరం చెందుతుందంట. దెయ్యాలు పట్టినట్టు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను సమాధుల్లో మూలుగుతున్నప్పుడు, సమాధుల్లో కేకలు వేస్తూ ఉన్నప్పుడు అతని కాళ్ళకి చేతులకి కూడా సంఖ్యలు బిగించబడి వేదన చెందుతున్న సమయంలో యేసుప్రభుని చూడగానే ఉగ్రుడై ఆయన మీదకి వచ్చినప్పుడు, ఆయన్ని స్వస్థపరిచినప్పుడు ఆ దెయ్యాలు, వాళ్ళు ఉన్న దెయ్యాలు ఏమన్నాయట, ఇదిగో ఆ పందుల్లోకి మమ్మల్ని పొమ్మని ఆజ్ఞాపించు, కానీ మమ్మల్ని పాతాళలోకానికి మాత్రం పొమ్మని ఆజ్ఞాపించకు, దైవ కుమారుడా, దేవుని కుమారుడా, మాతో నీకేం పని అని బ్రతిమలుకోగానే 3000 పందులు ఇంచుమించు ఆ సముద్రంలో పడి చనిపోయాయట. ఆ కార్యాన్ని చూసిన అక్కడ వారందరూ కూడా యేసుప్రభుని మా ఊళ్ళోకి రావద్దన్నారు. నువ్వు వస్తే మంచి కార్యాలు చేసేస్తావేమో, నువ్వు వచ్చేస్తే మమ్మల్ని మార్చేస్తావేమో, నువ్వు వచ్చేస్తే మా హృదయంలో నువ్వు ఉండిపోతావేమో, ఇది దేవునికి దేవాలయంగా మార్చేస్తావు, మా ఊళ్ళోకి రావడానికి వీల్లేదు, నువ్వు అద్భుతాలు చేయడానికి లేదు, మా ఊళ్ళో అద్భుతాలు వద్దు మాకు, మేము బ్రతుకున్నంతకాలం ఇలాగే చచ్చిపోతాం, ఇలాగే ఉంటాం, మేము బ్రతుకున్నంతకాలం ఇలాగే ఉంటాం, ఇలాగే చచ్చిపోతాం, మాకు ఇలాగే ఉండాలి, ఇంకొక రాజు రావట్లేదు, ఇంకొక రాజు వచ్చి మా చేత పాప పనులు మార్పించడానికి మేము ఒప్పుకోం, మేము పాపం చేస్తూ ఉండాలి, మా బ్రతుకులు ఇలా కొనసాగుతూనే ఉండాలి, దేవుని సువార్తమానం విత్తడానికి వచ్చినట్టు కొడుతూనే ఉండాలి, ఆ బైబిల్ గ్రంథాలు తీసుకెళ్ళి తగలబెడుతూ ఉండాలి. ఆయన వస్తే మరి మా హృదయం బాగుపడుతుందేమో అని కలవరం చెందుతుంటారు. యేసుప్రభు వచ్చేస్తే ఈ రాజ్యాన్ని ఎక్కడ వెళ్ళేస్తాడో, ఈ సింహాసనం మీద ఎక్కడ కూర్చుంటాడో అని కలవరపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే ప్రియులారా, యేసుప్రభు వారు పుట్టిన దినాలలో మరి హేరోదు రాజు కూడా అనుకున్నాడు, మరి నాకు బదులుగా ఇంకొక రాజు వస్తాడేమో, ఇంకొక రాజు వస్తే మరి